అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం, కలియుగ ప్రత్యక్ష దైవం, ప్రపంచ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాలకు కోటి కోటి సాధు సంతులు అందరం కూడా నమస్కరించుకుంటూ, వెంకటేశ్వర స్వామిని ఎంత పవిత్రంగా, ఆయన ఒక్క క్షణము దర్శనం లభిస్తే జీవితము చరితార్థమైనట్లుగా భావించి ఎంత పొంగిపోతామో, ఎంత పారవస్యానికి లోనైపోతామో, ఎంత పవిత్రమైన ఆనందాన్ని మనం పొందుతామో, అటువంటి స్వామివారి లడ్డూ కూడా అంతే పవిత్రముగా భావించేటటువంటి స్వామి భక్తులు మనందరం కూడా. అటువంటి లడ్డు కల్తీ జరగడం, 20 కోట్ల లడ్డూలు స్వామివారికి నైవేద్యముగా ఇవ్వడం, పెట్టడం, ప్రసాదంగా ఆయనకి నివేదన చేయడం. మనం ఒక దేవాలయానికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొడితేనే అది పాడైపోతే ఎంతో బాధపడిపోతాం, నొచ్చుకుంటాం, మనం అపచారంగా భావిస్తాం. వెంటనే మళ్ళీ మరో కొబ్బరికాయ కొట్టి స్వామికి మనం నివేదన చేస్తాం. అటువంటిది తెలిసి కేవలం హిందువుల మనోభావాలతో వెంకటేశ్వర స్వామి తాలూకా ఆ బ్రహ్మాండ క్షేత్రముతో గత ప్రభుత్వం మోసగించి మాయ చేసి వెంకటేశ్వర స్వామి దివ్యమైనటువంటి లడ్డూ ప్రసాదాన్ని కూడా వ్యాపార వస్తువుగా మార్చేసి చారిత్రాత్మక తప్పిదాన్ని చేయడం, ఈ తప్పిదాన్ని ఏ విధముగా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని మనం మాట్లాడుతూ ఉంటే, మరి ఆ తప్పుని సరిదిద్దుకోవాల్సినటువంటి గత వైసీపీ పెద్దలు చాలా కించపరిచి సాధువుల్ని కానీ స్వామీజీలను కానీ మాట్లాడి చాలా వారు స్వామీజీల్ని టార్గెట్ చేయడం బాధాకరమైన అంశం. గతంలో మనం చెప్పుకున్నాం. కాబట్టి ఈరోజు సాధు సంతులు అందరం కూడా, ఆంధ్రప్రదేశ్లో ఉండే సాధు సంతులు అందరం కూడా ఈ మహా అపచారం నుండి ఏ విధముగా వెంకటేశ్వర స్వామి ఆగ్రహం కాకుండా అనుగ్రహం కలిగేటట్లుగా ఏం చేయాలి? ఈ అపచారం జరిగింది. 20 కోట్ల లడ్డూలు అంటే ఎన్ని కోట్ల మంది ప్రసాదంగా తిన్నారు? నిజముగా ఆ స్వామివారి ఆశీస్సులు ఉండబట్టే కెమికల్ పదార్థాలు కలిపేసినటువంటి లడ్డూ ప్రసాదం తిన్నా కూడా ఎవరికి ఏమీ అవ్వలేదంటే అది స్వామివారి ఆశీస్సులు, అది వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అది. కావున సాధు సంతులు అందరం కూడా, మాతాజీలు సాధు సంతులు అందరం కూడా ఈ రాష్ట్రం బాగుండాలి, హిందువులు అందరం కూడా ఒక త్రాటి మీదకి రావాలి, హిందువులందరూ కూడా ఈ అపచారాన్ని హిందువులే సరిదిద్దుకోవాలి, ఈ అపచారాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఏం చేస్తే అది జరుగుతుందని ఈరోజు దీనికి ప్రాయశ్చిత్తం ఈరోజు ఏకగ్రీవముగా ఒక తీర్మానాన్ని చేయడం జరిగింది. ఆ సమయాన్ని అవన్నీ కూడా విజయవాడలో ప్రకటిస్తాం. కాబట్టి ఎప్పటికైనా ఈ రాష్ట్రం ఆ వెంకటేశ్వర స్వామి పూర్వ వైభవం మన పైన ఉండాలి. ఆయనకి వైభవం కదా, మనకి ఆయన ఎప్పుడు ఆయన మహానుభావుడు, ఇలాంటి కూడా బ్రహ్మాండ నాయకుడు. ఆయనకి వైభవం మనం తెచ్చేవాడు కాదు. మనకి వైభవాన్ని ఇవ్వాలంటే మనం ఏం చేయాలి? కథలు అంటారు కదా, అమ్మవారు అయ్యాలని కట్టాలంటే నువ్వు బిడ్డరా నేను తర్వాత చూస్తానంటారు అమ్మ. అమ్మ ఏమంటది? బిడ్డను ఏం పెట్టాలి? అక్కడ ఏం పెట్టాలి? నువ్వు ఏది మొక్కుబడి చేసి మొక్కుతున్నావు అది నాకు బిడ్డరా.